నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి మొత్తానికి ఈయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను కూడా జోడించినట్లు తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో జగన్ అలాగే ప్రభుత్వ పెద్దలకు అంటకాగుతూ పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మరి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అధికారి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మరి ఆయన ఎటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. మరి వీటిలో ముంబై నటి అయినటువంటి జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. మరి మొత్తానికి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఏం జరగనుందంటారు? ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి అంశాలను జోడించారు? ఏమంటారు మీరు? పిఎస్ఆర్ ఆంజనేయులు, పెండ్యాల సీతారామాంజనేయులు ఐపీఎస్. అసలు వీళ్ళు ఎవరి కోసం పనిచేశారు? ప్రజల కోసమా, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరిలో కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అన్ని విధాలుగా పార్టీకి మాత్రమే పనిచేశారు, ప్రజల కోసం పని చేయలేదు, రక్షక భటులుగా వీళ్ళు వ్యవహరించలేదు, శాంతి భద్రతలను కాపాడే విధంగా ఎప్పుడూ కూడా వీళ్ళ డ్యూటీ లేదు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ ఈ రోజున ఎవరైతే కాదంబరి జత్వానీ అనే ఒక ఆడపిల్లని, అలాగే ఒక డాక్టర్, ఆవిడ ఒక హీరోయిన్, అట్లాంటి ఆవిడ్ని పకడ్బందీగా అంటే ప్రీ ప్లాన్డ్గానే వీళ్ళు మొత్తం ఇక్కడ టికెట్స్ బుక్ చేసిన దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే వరకు కూడా ఎన్ని విధాలుగా వీళ్ళందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సీఎంఓ కార్యాలయమే వీళ్ళకి మెయిన్. అక్కడ ఉండే అన్ని మీటింగులు కానీ వీళ్ళు పథక వ్యూహం అంతా కూడా అక్కడి నుంచే చేశారు అనేది మనకి అర్థమవుతున్న విషయం ఈ రోజున. కానీ ఇక్కడ ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నాడో, నిజంగా అంటే ఇతను ఎక్కువగా క్రిమినల్గా మైండెడ్గా ఆలోచించటం వల్ల అలా అతని బిహేవియర్ ఉందా, లేకపోతే ఏంటి అనేది ఈ రోజున అతను విచారించి ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే అసలు నిజంగా చాలా విస్తుపోయే విధంగా ఉన్నాయి అతని క్వశ్చన్స్కి. వీళ్ళు క్వశ్చన్ చేసినకి అతని ఆన్సర్స్. అంటే ఎందుకు మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదనంటే, ఏమవుతుంది, అరెస్ట్ చేస్తే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తాను, ఒకసారి చూసి వస్తాను అన్నట్లు అతని వ్యవహార ధోరణి, ఆ మాట తీరు. అంటే వెళ్ళటమే కానీ బయటకు రావటం ఉండదు, అంత పెద్ద తప్పులు చేశారని చెప్పి అర్థం కావట్లేదా? లేకపోతే నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారు, నాకేమీ ఇబ్బంది లేదు అని అతనిలో ఉన్న ఇదే అంటే ఖచ్చితంగా ఈ రోజున నిజంగా వీళ్ళు దేనికి భయపడట్లేదు. చేసిన తప్పుని కూడా వీళ్ళు అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఇతనికి విశాల్ గున్ని అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇతను విచారణ చేస్తున్నామని చెప్పిన తర్వాత అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి అదే స్క్రిప్ట్ని ఈ రోజున అతనే చెప్పి మరి సంచలనమైన ఇదిగా మారింది ఆ విషయం. అయితే మరి ఏం చేశాడు ఇతను అంటే, కాదంబరి జత్వానీ అనే ఆవిడని తీసుకురావటం, బంధించటం. ఇక్కడ అసలు ఎంత దారుణంగా అంటే, ఒక డాక్టర్గా, ఒక ఆడపిల్లగా, ఒక నటిగా ఆవిడ కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది గురి చేశారంటే ఎంత భయంకరమైన సిచ్యువేషను. మరి ఇట్లాంటి వ్యక్తులు రక్షక భటులుగా ఉండాల్సిన ఒక ఐపీఎస్ అధికారి, డీజీపీ రేంజ్లో అతను ఉండాల్సిన వ్యక్తి మరి ఇట్లాంటి దారుణమైన చర్యలకు వీళ్ళు పాల్పడ్డారు అని అంటే, ఈ రోజున ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం ఆలోచిస్తున్నారంటే, ఇట్లాంటి వ్యక్తులన మనం ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా పెట్టుకొని వాళ్ళ కింద ఇట్లాంటి పోలీసు వ్యవస్థ నడిచిందా? మరి ఆ రోజున టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయటం, అదేవిధంగా అంగళ్ళు రాళ్ల దాడి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాంట్లో కూడా కీలక పాత్ర పోషించారు ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారో ఆయనేననేది ఈ రోజున వినిపిస్తున్న విషయం. మరి ఇతను మొన్న ఎవరైతే మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి అనే వ్యక్తికి కూడా ఇతనే కర్మకర్త క్రియగా ఉండి అతన్ని ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా వీళ్ళు ఏదైనా విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా అన్నీ కూడా విజయవాడలో ఉండాలి, ఇతను సస్పెండ్ అయ్యాడు అని పదే పదే చెప్తున్నా కూడా అక్కడి నుంచి ఇతను హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్లో కొన్ని చోట్ల ఒక ఏర్పాటు చేసుకుని ఒక స్థావరాన్ని అతను అక్కడి నుంచి కూడా అన్నీ నడిపించినట్లుగా కీలక సమాచారాలన్నీ కూడా తెలుసుకున్న పోలీసులు అతనే చెప్తున్నాడు, వారం రోజుల ముందే నాకు తెలుసు మీరు అరెస్ట్ చేస్తారని. మరి ఇవన్నీ వింటుంటే ఏ విధంగా ఉందంటే, నిజంగా భయం అనేది లేదా అంటే, వీళ్ళకి ఎవరైనా రక్షిస్తారనే ఒక స్ట్రాంగ్ ఇదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ రోజున క్షమించే ప్రసక్తే లేదు. హోమ్ మినిస్టర్ అనితా గారు చెప్తున్నారు, ఎవరిని కూడా వదిలిపెట్టేలేదు, ఎవరినైనా సరే ఈ రోజున ఎవ్వరూ కూడా చట్టానికి చుట్టాలు కాదు,
న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అని. కానీ ఈరోజు సాక్షి పేపర్లో చూసినా, సాక్షి ఛానల్లో చూసినా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి చాలా ఉత్తముడు, మంచివాడు, సౌమ్యుడు, మరి అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అక్రమంగా అని పదే పదే చెప్తున్న వాళ్ళని ఏ విధంగా చూస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరణలో మెరిగినందుక, మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇతను విధేయుడిగా ఉన్నందుకు ఈ రోజున పార్టీ నుంచి వీళ్ళు అతను మంచివాడు అని చెప్తున్నారా? మరి అతను చేస్తున్నవన్నీ కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆడపిల్లని బంధించడం దగ్గర నుంచి ఆ అమ్మాయి మీద నైట్ టైం ఎందుకు ఆమె రూమ్కి వెళ్ళాడు ఇతను? ఆవిడని కస్టడీలో ఉంచినప్పుడు అతనికి సంబంధించి ఆవిడకి లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ ఉద్యోగులు కానీ ఎవరూ లేరు అక్కడ. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని బంధించేసి ఒకసారి ప్రభుత్వ కార్యాలయాల్లో, మరి ఇంకోసారి ఇంకో చోట 2 సార్లుగా ఆవిడని బంధించడం, అదేవిధంగా ఆవిడకి కనీసం సరైన సదుపాయాలు కూడా ఏమీ లేకుండా చేయటం, ఇలాంటి భయంకరమైన చర్యలకు వీళ్ళు పాల్పడ్డప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఇట్లాంటి వాళ్ళు నిజంగా విధి నిర్వహణలో ఉంటే దేనికైనా వీళ్ళు తెగిస్తారు అనేది మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే జత్వాని కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా ఆయన చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. పలు కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి. మరి మొత్తానికి ఇప్పుడైతే రిమాండ్లో ఉన్నారు. అసలు ఈ కేసులన్నింటినీ కూడా చూస్తే ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? రఘురామకృష్ణరాజు గారి కేసు చూసాం, ఎంత భయంకరంగా ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారు. అసలు తులసీబాబు అనే వ్యక్తికి ఏం సంబంధం? అతను పోలీస్ ఆఫీసరా? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అసలు ఆయన మీద కూర్చొని మంచం కూడా ఇరిగిపోయింది అని ఆయన చెప్తుంటే ఒక్కొక్కటి అతని మీద చేసిన పనులు, ఎవరైతే డాక్టర్ ప్రభావతి, వీళ్ళంతా కూడా ఏ విధంగా అతన్ని ఇబ్బందికి గురి చేశారు, ఏ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, ఏ విధంగా అతన్ని చంపేయటానికి, లిటరల్లీ చంపేయటానికి ప్రయత్నం చేశారు. ప్రీ ప్లాన్ అటెంప్ట్ మర్డర్, అది ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసినట్లే. మరి అన్ని విధాలుగా చేసి నిజంగా ఈ రోజున వీళ్ళ చీకటి బ్రతుకులు బయట పెట్టడానికి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించారు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు పదే చెప్తూ ఉంటారు. నిజంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా విజయవాడ కనక ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగబోతుంది. మంచి పరిపాలనలో ఇప్పుడు ఉన్నాము, మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాము అనే దానికి నిదర్శనం ఏదైతే ఉందో ఈ రోజున ఈ జరుగుతున్న 2019 నుంచి 24 వరకు జరిగిన ఈ అన్యాయానికి, ఈ అక్రమాలకి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా వాళ్ళ మీద కేసులు నమోదవటం, వాళ్ళని విచారణకు పిలవటం, అదేవిధంగా రిమాండ్ జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజాలు బట్టబయలవుతున్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అంటే ఈ రోజున అందరి వేళ్ళు కూడా వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరు అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి అందరి వేళ్ళు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకి తెరదీస్తున్న వీళ్ళని క్షమించే పనే లేదు. ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా పోలీసు దాంట్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మిని, అదేవిధంగా కొంతమంది ఉన్నారు అతనితో పాటు, ఎంత ఇబ్బంది గురయ్యి జైలుకి కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు. సవితా ఇంద్రారెడ్డి మీద కూడా కేసు ఉంది. మరి వీళ్ళంతా ఏం చేశారు అని అంటే ఒకప్పుడు ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసు వ్యవస్థను వాడుకున్నారు. మరి మద్యాన్ని ఎటువైపు చూసుకున్నా, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలను పరిపాలించాలనేది మానేసి ఏ విధంగా మనం ప్రజల సొమ్ముని దాచుకోవాలి లక్ష్యంగా వీళ్ళు పనిచేసిన తీరుని ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కాబట్టి నిజంగా వీళ్ళంతా శిక్షకి అర్హులు. ఎవరు ఎన్ని విధాలుగా వీళ్ళని మంచివాళ్ళు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన కొన్ని ఛానల్స్, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రోజారెడ్డి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా చెప్పినా, మరి విశాల్ గున్ని అనే వ్యక్తి నిజంగా చెప్పాడు మరి ఇతని గురించి. మరి అతని మాట అబద్ధమా? కాంతిరాన్ టాటా చెప్పాడు, మరి అతనిది అబద్ధమా? మరి ఈ రోజున అంబటి రాంబాబు గారు చెప్పేది నిజమా అని అంటే ప్రజలందరూ కూడా ఎవరైతే వాళ్ళతో పాటు తోడుగా ఉండి ఈ రోజున ఆ పనులన్నీ చేసి సస్పెండ్ అయ్యారో మరి వాళ్ళే చెప్తున్నప్పుడు అదే నిజం కదా అని అడుగుతున్నారు. నిజంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి సమాజానికి చేటు అని ఈ రోజున అందరూ అనుకున్నమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.